వైసీపీ అధినేత సీఎం జగన్ రెడ్డిపై విజయవాడ బస్సు యాత్ర సమయంలో జరిగిన దాడిపై నెల్లూరు జిల్లాలో ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సానుభూతి పరులేమో ఈ దాడి ఎన్డీఏ కూటమి నేతల చర్యగా పేర్కొంటే, సాధారణ ప్రజలు మాత్రం ఇది వైసీపీ ఆడుతున్న డ్రామా అంటున్నారు. గత ఎన్నికల్లో కూడా కోడికత్తి డ్రామాతో ప్రజలను మోసం చేసి సింపతిని కూడు కట్టుకున్న జగన్ మరోసారి కూడా సింపతి కోసం రాయి దాడి డ్రామాకి తెరలేపుతున్నారంటున్నారు. అసలు నిజం బయటకు రావాలంటే తక్షణమే దాడిపై క్షుణ్ణంగా విచారణ జరిపి వేగవంతంగా నిజానిజాలు బయట పెట్టాలని కోరుతున్నారు. అయ్యా వైసీపీ నాయకులారా, ఎన్నిసార్లు మోసం చేస్తారా జనాల్ని? ఏంది అసలు? మొన్న చూస్తే కోడికత్తి, ఇంకోసారి చూస్తే బాబాయిని చంపి వాళ్ళు చంపారు వీళ్ళు చంపారని. సరే, ఏదో జరిగింది, రాయితో కొట్టారు, నిజంగానే అనుకోవచ్చు. ఎవరైనా తప్పు చేసి కావాలని కొట్టుంటే అదొక తీరు, కానీ మీరు కొట్టించుకొని ఏంది అసహ్యంగా ఉంది. రాజకీయాన్ని ఇంత దిగజారుడు పనిగా చేస్తారని అసలైతే అనుకోలే. ఒక రాజశేఖర రెడ్డి గారు పరువు తీస్తున్నాడు కదా జగన్ రెడ్డి. ఏంది ఇది? చుట్టూ Z+ కేటగిరీ. ఎవడు కొట్టాడు అసలు ఓడి పట్టుకోవట్లేదు. కోడికత్తన పట్టుకున్నారు, అది కేసు తెలుసట్లా. పోయి సాక్ష్యం చెప్తున్నాడా జగన్? అది చెప్పకపోయా వాడిని హింసిస్తుండే పాపం సీనుని, కోడికత్తి సీనుని. ఏది రాయి కొట్టినోడిని కూడా ఇంకో 10 సంవత్సరాలు అట్లాగే పెడతారేమో. వాడిని ఎట్ట పట్టుకోలేకున్నారా? అంతమంది ఉన్నారు, అంతమంది అభిమానులు అన్నారు. సరే, లేదు అభిమానులు కాదు వాళ్ళే ఏదో అనుకోవచ్చు. లేదా మీ పార్టీకి అంత వ్యతిరేకత వచ్చిందా? జగన్నే కొట్టి ఇది చేసేయాలని మీ పార్టీ వాళ్ళే కొట్టేస్తున్నారా? చూసుకోండి, అయినా చూసుకొని జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికైనా మీకు అంత ప్రజా వ్యతిరేకత మీలోనే స్టార్ట్ అయిందని మీకు అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి ఇకపైనైనా ఇలా చిల్లర రాజకీయాలు చేయొద్దండి, స్థాయి తగ్గట్టు చేయండి. స్థాయికి తగ్గ రాజకీయాలు చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు సీఎంగా ఉన్నారు, ఆ పదవి కన్నా వాల్యూ ఇవ్వండి. దయచేసి ఆ పదవి కన్నా వాల్యూ. అది రాయితో కొట్టి ఎవరు కొట్టలేదు. అధికార పార్టీ ఒక సీఎంని రాయితో కొట్టే సాహసం ఎవరు చేయరు. ఒకవేళ ఈ కోడికత్తి లాస్ట్ ఎలక్షన్లో కోడికత్తి డ్రామా ఆడినాడు, కోడికత్తి పొడిపించుకొని ఇప్పుడే ప్రజల సింపతి కోసం, ఓట్ల కోసం ఈ విధంగా రాయితో కొట్టించుకొని ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడు. నేను వైసీపీలో కన్వీనర్గా ఉంటున్నాను, 51వ డివిజన్లు. నిన్న జరిగినటువంటి దాడి చాలా హేయమైనటువంటి చర్య. ఇది ఈ రాజకీయ నాయకులు జగన్ అనేటువంటి ఒక మంచి వ్యక్తి, రాష్ట్రానికి చాలా గొప్ప వ్యక్తి, రాష్ట్ర పరిపాలనా దక్షుడు, ప్రజలకు వరాల ప్రదాత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా ఒక దేవుడితో సమానమైన అతని మీద ఈ దుశ్చర్య చేయటం అనేటువంటిది చాలా అపకీర్తి. అది వాళ్ళకి అది చాలా అపకీర్తిగా ఉంటుందని అనుకుంటున్నాను.